హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. కిచెన్లో గ్యాస్ స్టవ్ వెనకాల గోడ కొంచెం చిరాగ్గా అయిపోయిందండి. అంటే ఆవిరి తగిలి పెయింట్ అది ఊడిపోయిందనమాట. సో దానికైతే నేను స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మీషోలో. ఇది ప్రైస్ ఎంత పడిందో ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, ఎందుకంటే ఇది నేను ఆర్డర్ పెట్టే 3 months అవుతుంది. వచ్చింది అప్పుడైతే కొంచెం బిజీగా ఉండి దీన్ని పక్కన పెట్టేసా, గుర్తయితే లేదు. సో ఈరోజు అయితే అంటిద్దాం సండే కదా అని చెప్పేసి అయితే తీసాను. కొంచెం నలిగిపోయినట్టు కూడా ఉందన్నమాట చాలా రోజులు అవ్వడంలో. సో ఫస్ట్ అయితే గోడ కొంచెం జిడ్డుగా ఉంటే అదైతే కొంచెం మనం నైఫ్తో గీరేసుకోవాలన్నమాట, అప్పుడే నీట్గా అతుక్కుంటుంది. సో నేనైతే ట్రై చేస్తున్నా, మరి అంటే బాగా ఆవిరైతే కొట్టేసింది, అతుక్కుంటుందో లేదో ట్రై చేద్దామని చెప్పేసి అయితే కొంచెం లైట్గా గీరేసి అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే వన్ సైడ్ నుంచి మనం అవుట్ సైడ్ అంటే లోపల సైడ్ నుంచి స్టిక్కర్ తీసుకుంటూ నీట్గా అంటించుకుంటూ రావాలన్నమాట. అయితే ఇద్దరు ఉండి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఒకదాన్ని అంటించాను, అంటే కొంచెం ప్లేసే కదా అనేసి అయితే నేను ఒకదాన్ని అయితే అంటించేసాను అనమాట. కొంచెం బాగా కష్టమైందండి. ఒక్కో ప్లేస్లో కొంచెం జిడ్డు ఎక్కువ ఉన్న ప్లేస్లో అతుక్కోవట్లేదు అనమాట. అతుక్కోకపోతే కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. సో మొత్తం అయితే ఫస్ట్ అయితే కొంచెం ట్రై చేశాను. ఇదేంటంటే జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది చూడండి, అప్పుడే అంటించేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట. మనం టైల్స్ వేపిస్తాం కదా, అంటే ఇల్లు కట్టేటప్పుడు ఆల్టెక్ చేయిస్తాం కదా కప్స్ ఉన్నట్టు, అలా అయితే ఈ స్టిక్కర్ ఉంటుంది అనమాట. సో ఇట్లా వన్ సైడ్ నుంచి ఇలా సమానంగా చూసుకుంటూ అయితే అతికించుకుంటూ వచ్చేసాను అనమాట. సో ఇట్లా టైట్గా లాగుతూ అతికించాలి. అవి చూసారు కదా, లోపల ఉన్న స్టిక్కర్ తీస్తుంటే అయితే వచ్చేస్తుంది. అది ఇంకొకరు హెల్ప్ ఉందనుకోండి, వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు కాబట్టి కుదురుతుంది. సో ఇప్పుడైతే ఇలా కాదని చెప్పి మొత్తం అయితే ఓపెన్ చేసేసి అయితే అంటించాను అనమాట. ఇలా మొత్తం ఓపెన్ చేసి అంటించేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉంటే 2 members ఉంటే బాగా అతుక్కుంటుందండి. చూసారు కదా, ఇట్లా అయితే అతికిచ్చేసాను. కానీ అడ్జస్ట్ ఉన్నాయి కదా, కొంచెం అతుక్కొనట్టు అనిపించినాయి. సో ఇప్పుడైతే నేను దీనికి డబల్ టేప్ అయితే బాగుంటుంది కదా అనుకొని డబల్ టేప్ అంటిద్దామని చెప్పేసి అయితే చూసాను అనమాట. టేప్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్లోనే. సో ఒకసారి టేప్ అతికిచ్చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి అనుకున్నాం. సో చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని అయితే టేప్ పెట్టేసి అయితే అంటించేసాను అనమాట. ఇట్లా టేప్ అంటించడం వల్ల ఏంటంటే తొందరగా ఓడుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చిన్న ముక్కలు తీసేసుకొని అయితే ఓన్లీ అడ్జస్ట్ ఉంటాయి కదా, సో 4 sides అట్లా మిడిల్లో కూడా ఒకటి పెట్టేసాను అనమాట. ఇలా తీసేసి అంటించేస్తే మాత్రం చాలా స్టిఫ్గా బాగుంది. సో మొత్తానికి అయితే 3 months తర్వాత దీనికి ముహూర్తం కుదిరిందనమాట ఈరోజు అంటించడానికి. ఇలా నీట్గా అంటించేసేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, తీర్చాక ఎంత నీట్గా ఉందో. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.